హోటల్ మాత్రం నాకు చాలా నచ్చిందండి. ఇదెక్కడ ఏంటి అనుకుంటున్నారా? ఇది కొత్తపేట వెంకటరత్నం గారి హోటలండి. చాలా వీడియోలో చూసుంటారు. మేము అలా చూసే వచ్చాం. దారిలో మేము కిరాయికెళ్ళొస్తుండగా హోటల్ దగ్గర ఆగాం. వస్తుండే ఇక్కడ అసల ఏం ఫేమస్ అని అడిగాం గానీ మేము వెళ్ళే టైంకి చాలా లేట్ అయిపోయింది. కానీ మాకు చికెన్ ఫ్రై అది దొరికింది. బిర్యానీ దొరికిందది. అదే తెమ్మన్నాం. చెరకో 2 ప్లేట్లు తెచ్చారు. కానీ ఒక ప్లేటే తిని, ఓ ప్లేట్ తిన్నప్పటికే మాకు ఎక్కువైపోయింది. అంటే దారిలో డ్రింకులు తాగాంలే. కానీ అయినా గానీ చాలా బావుందండి. బాబాయ్ ఏమో వద్దన్నామని కొసరు ఏత్తనే ఉన్నాడు. వీడియోలో చూసి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు మామూలుగా వీడియోలు తీసే వాళ్ళకి మాత్రం అలా వడ్డిస్తారేమో కాదు. అందరికీ అలా వడ్డిస్తున్నారండి. చాలా బావుంది ఇక్కడ హోటలు. చాలా రీజనబుల్‌గానే ఉన్నాయి రేట్లు కూడాని. నాకు నచ్చింది. ఈ గ్రేవీ ఒకటి సేరు ఉంటది ఎక్కడైనా. ఇక్కడ గ్రేవీ అది చికెన్ కర్రీలో గ్రేవీ ఆ టైప్‌లో ఏస్తున్నారు. అది కూడా చాలా బావుంది తింటాకే. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎవరైనా వెంకటరత్నం గారి హోటల్‌లో ఎళ్లి ట్రై చేయండి. మాకైతే నచ్చింది. మా తమ్ముడైతే ఓ కుమ్మాడు. దీనిలో కూడా చాలామంది మటను, చికెను, ఫిష్ చాలా రకాలు ఉంటాయంట. మేము వెళ్ళే టైంకి అయిపోయినాయి. చెప్దాం అనుకోగానే కుదరలేదు. కానీ బిర్యానీ అయితే ఇక్కడ చాలా బావుందండి. అది ఆ కర్రీలో ఆ ముక్క నంచుకొని, అలా నంచుకొని తింటుంటే ఉందండి. అబ్బబ్బబ్బబ్బా! నిజంగా వెంకటరత్నం గారంటే వెంకటరత్నం గారి బిర్యానీయే. నేను ఆల్రెడీ 4, 5 సార్లు బట్టి వెళ్ళాను గానీ, చూసాను కానీ మాకు దొరకలేదు అడ్రెస్. ఈసారి కంపల్సరీ చూసుకుంటా వెళ్దాం కంగారు పడకుండా అని చెప్పి ఆగి జాగ్రత్తగా ఎళ్లి చూసుకొని చూస్తా వచ్చాం. ఆఖరికి అలాగే దొరికింది. ఓ పట్టాం అంతే. కానీ జనం వత్తనే, ఎళ్తనే పార్సెల్ అవుతూనే ఉన్నాయండి. కానీ బావుందండి. ఇది కొత్తపేట నుంచి ఇలాగ అమలాపురం ఎళ్ళే దారిలో ఉందన్నమాట కొత్తపేటలో. వెంకటరత్నం గారు హోటల్ అంటే ఎవరైనా చెప్తారంట. అదిగోండి మంచం మాత్రం